బారెడు పళ్ళు చందమామ కథ. ఒక ఊళ్ళో ఇద్దరు తోటికోళ్ళు ఉండేవారు. అందానికి ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు. పెద్దామెకు బారెడేసి పళ్ళు, చిన్నామెకు మూరుడేసి పళ్ళు. ఆపు లేకుండా పెరిగిన ఆ పంటను రక్షించడానికి చేతకాక వాళ్ల పెదిమలు వెనక్కి జంకి ఊరుకున్నాయి. ఊళ్ళో వాళ్ళంతా ఆ అక్క చెల్లెళ్లను బారెడు పళ్ళు అక్కమ్మ, మూరెడు పళ్ళు చెల్లమ్మ అని పిలిచేవారు. ఒకనాడు పక్క ఊళ్ళో తీర్థం జరుగుతోంది. ఆ ఊళ్ళో అమ్మలక్కలంతా ముస్తాపై గుంపులు గుంపులుగా తీర్థం చూడడానికి బయలుదేరారు. మన బారెడు పళ్ళక్కమ్మ, మూరుడు పళ్ళ చెల్లమ్మ కూడా బయలుదేరారు. నున్నగా దువ్విన కుప్ప మీద బంతిపూలు ముడుచుకుని, మెడ నిండా గంధం రాసుకుని, నోట్లో కిల్లీ బిగించి చర్చర చేతులు ఆడించుకుంటూ నడక సాగించారు. తీర్థపు ఖర్చు కోసం రూపాయి డబ్బులు చెంగును ముడివేసుకున్నారు. తోవలో ఏవోవో ఊసులు ఆడుకుంటూ ఒక్క క్షణం సేపట్లో తీర్థం చేరుకున్నారు. తీర్థంలో ఎక్కడ చూసినా రంగుల రత్నాలే, ఎక్కడ చూసినా సిల్వర్ గిన్నెల దుకాణాలే, ఎక్కడ చూసినా కమ్మగా వేయించిన వేరుశనగల కుప్పలే, ఎక్కడ చూసినా నించోబెట్టిన చెరుకు గడకట్టలే. ఈ విధంగా తీర్థం చూడటానికి రెండు కళ్ళు చాలకుండా ఉన్నాయి. తీర్థానికి వెళ్ళిన వాళ్ళు ఎవరికి తోచిన వస్తువులు వాళ్ళు కొనుక్కుని ఇండ్లకు వెళ్తున్నారు. రోడ్ల మీద ఎక్కడ చూసినా చెరుకు పిప్పులే, ఎవరి చేతిలో చూసినా కొత్త సిల్వర్ గిన్నెలే. ఇటువంటి గొప్ప తీర్థం ఇంకెక్కడా జరగలేదన్నట్లు పరమానందంతో రోడ్ల మీద జనం గుంపులు గుంపులుగా తిరిగి ఇండ్లకు వస్తున్నారు. ఇహ మన బారెడు పళ్ళక్కమ్మ, మూరెడు పళ్ళ చెల్లమ్మ తీర్థం వెళ్ళడంతోనే రంగుల రాట్నం చూశారు. దాంతో ఒళ్ళు పరవశమైపోయింది. ఇక ఉండబట్టలేక చెరువు కాణా ఇచ్చి ఆ రంగుల రాట్నం గుర్రాలెక్కి గట్టిగా పట్టుకుని కూర్చున్నారు. 3 మాటలు గిర్రు గిర్రమని తిరిగి దిగిపోయారు. తరువాత తీర్థమంతా కలిగి తిరిగారు. చివరికి సిల్వర్ గిన్నెల దుకాణం దగ్గరికి వచ్చి 10 అణాలు ఇచ్చి ఒక సిల్వర్ గిన్నె కొన్నారు. పక్కనే ఉన్న దుకాణంలో శనగపప్పు చూశారు. వెంటనే మిగిలిన పావలా ఇచ్చి పావుసేరు శనగపప్పు కొని ఆ కొత్త గిన్నెలో పోయించుకున్నారు. అక్కడితో తీర్థం చూడడం పూర్తయింది. ఇంటి దారి పట్టారు. తోవలోనే ఆ శనగపప్పు అంతా ఇద్దరూ కలిసి తినేశారు. కానీ పాపం వాళ్ళ కడుపులోకి పోయింది ఓ గిద్దెడు పప్పు ఉంటుందేమో. మిగతా పప్పు అంతా వాళ్ళ పళ్ళకే అంటుకుపోయింది. ఇలాగా సగం దూరం నడిచేటప్పటికి చీకటి పడింది. ఆ చీకట్లో ఇంటికి పోలేక వాళ్ళు దారిలో ఉన్న పెద్ద మర్రి చెట్టు ఎక్కి ఆ చెట్టు తొరకి కాళ్ళు తన్నిపెట్టి రవంత కన్ను మూశారు. అంతట్లో ఎక్కడి నుంచో ఒక గబ్బిలం వచ్చి ఆ చెట్టు మీద వాలింది. శనగపప్పు వాసన పసికెట్టి బారెడు పళ్ళక్కమ్మ, మూరెడు పళ్ళ చెల్లమ్మ పడుకున్న చోటుకు వచ్చింది. అతి చాకచక్యంగా అది బారెడు పళ్ళక్కమ్మ పండ్లను ఊడదీసి తను పెట్టుకుని తన చిన్న పండ్లను బారెడు పళ్ళక్కమ్మకు పెట్టేసి ఏమీ ఎరగనట్లు ఎగిరిపోయింది. తెల్లవారు చూసేసరికి బారెడు పళ్ళక్కమ్మల్లా ఎలక పళ్ళక్కమ్మగా మారింది. ఆమె ఆనందానికి మారలేకుండా పోయింది. అక్కకు కలిగిన అదృష్టం చూసి మూరెడు పళ్ళ చెల్లమ్మ ఓరవలేకపోయింది. మరునాడు ఒక పావుసేరు శనగపప్పు కొని కసామిసా నమిలి పళ్ళ నిండా అంగుళం దలసరని ఆ ముద్దంటించుకుంది. అక్క ఎక్కిన ఆ మర్రి చెట్టే ఎక్కి ఆ రాత్రి చెట్టు మీద పడుకుంది. తొలినాటి రాత్రి శనగపప్పు రుచి మరిగిన గబ్బిలం మళ్ళా వచ్చింది. తను క్రిందట రాత్రి తీసుకెళ్లిన బారెడు పళ్ళును ఈమెకు పెట్టేసి ఆవిడ మూరెడు పళ్లను తను అతికించుకుని రివ్వున ఎగిరిపోయింది. తెల్లవారు చూసేసరికి మూరెడు పళ్ళ చెల్లమ్మ పళ్ళు రెట్టింపుగా పెరిగి ఉన్నాయి. పాపం ఆమె దుఃఖానికి మితి లేదు. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళంతా బారెడు పళ్ళక్కమ్మని ఎలకపళ్ళ చెల్లమ్మ అని, మూరెడు పళ్ళ చెల్లమ్మని బారెడు పళ్ళక్కమ్మ అని పేర్లు మార్చి పిలవటం ప్రారంభించారు. ఇంతకు ఎవరి అదృష్టం వాళ్ళది ఏమంటారు? ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.